భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి సెట్ చేసిన టార్గెట్ ను సాధించడానికి 2030 నాటికి దాదాపు 40 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం. కానీ నేను ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మీరు షాక్ అవుతారు. ఆ నంబర్ కేవలం 12,000 మాత్రమే. అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి నెమ్మదిగా కాదు, నత్తనడకన సాగుతుంది. ఇది ఇలా ఉండగా భారత ప్రభుత్వం అన్ని వైపుల నుంచి పాలసీస్ ను బలంగా అమలు చేస్తుంది. ఈవీస్ పైన భారీ సబ్సిడీస్, పన్ను రాయితీలు ఇస్తుంది. అలాగే ఇంటర్నల్ కంబషన్ కార్స్ ను రోడ్ల నుంచి వేగంగా తొలగించేందుకు కృషి చేస్తుంది. అయినప్పటికీ భారతదేశంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం మెరుగుపడడం లేదు. ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ వాటా కూడా అంత వేగంగా పెరగడం లేదు. భారత ప్రభుత్వం 2030 నాటికి దేశంలో అన్ని ప్యాసింజర్ కార్స్ లో 30% ఎలక్ట్రిక్ కార్స్ గా ఉండాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ ప్రస్తుతం మనం కేవలం 2.5% వద్ద మాత్రమే ఉన్నాం. అంటే ప్రజలు ఎలక్ట్రిక్ కార్స్ ని కొనడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి చాలా రీజనబుల్ కారణాలైతే ఉన్నాయి. మొదటిది రేంజ్ యాంగ్జైటీ, రెండవది బలహీనమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే గ్లోబల్ ఛార్జింగ్ స్టేషన్స్ యావరేజ్ ను చూస్తే అక్కడ ప్రతి 6 నుంచి 20 ఈవీస్ కు ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది. కానీ ఇండియాలో 135 ఎలక్ట్రిక్ కార్స్ కి కేవలం ఒక ఛార్జింగ్ పాయింట్ మాత్రమే ఉంది. అయితే ఈ బలహీనమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఈవీస్ రేంజ్ యాంగ్జైటీను పరిష్కరించే మార్గం హైబ్రిడ్ కార్స్. వీటిలో ఈ సమస్యల గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అందుకే ఇంత పాలసీ ప్రెషరు, భారీ ట్యాక్స్ విధానాలు ఉన్నప్పటికీ భారతదేశంలో హైబ్రిడ్ కార్స్ అమ్మకాలు నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అయింది. కానీ ఈ పెరుగుతున్న హైబ్రిడ్ కార్స్ అమ్మకాలు కొందరికి నచ్చడం లేదు. ఎగ్జాంపుల్ గా మాజీ నీతి ఆయోగ్ చీఫ్ హైబ్రిడ్ కార్స్ ని టైప్ రైడర్ తో పోల్చారు. ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు. అలాగే టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా హైబ్రిడ్ కార్స్ వల్ల ఈవీస్ పెరుగుదల నెమ్మదిగా ఉందని అన్నారు. అందుకే ఈ రోజు మనం హైబ్రిడ్ కార్స్ అమ్మకాలు భారతదేశంలో ఎందుకు సడన్ గా పెరిగాయి, ఈవీస్ స్లో అడాప్షన్ కు హైబ్రిడ్ కార్స్ కాకుండా ఎలక్ట్రిక్ కార్స్ ఎందుకు బాధ్యత వహిస్తున్నాయి, మరియు ఈవీస్ తో పాటు హైబ్రిడ్ కార్స్ పైన పందెం వేయడం ప్రభుత్వానికి ఎందుకు తెలివైన స్ట్రాటజీగా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ సమస్య ఎక్కడి నుంచి పుట్టిందో అర్థం చేసుకోండి. కొన్ని రోజుల క్రితం నీతి ఆయోగ్ మాజీ చీఫ్ అమితాబ్ కాంత్ ప్రధానమంత్రి ఆఫీస్ కి లేఖ రాస్తూ హైబ్రిడ్ కార్స్ ని ప్రోత్సహించడం అనేది స్మార్ట్ ఫోన్ యుగంలో టైప్ రైటర్స్ లో పెట్టుబడి పెట్టడంతో సమానమని అన్నారు. నీతి ఆయోగ్ అనేది ఇండియా గవర్నమెంట్ యొక్క థింక్ ట్యాంక్. దీని రికమెండేషన్స్ పాలసీ మేకింగ్ లో కీలక పాత్ర పోషిస్తాయి. అమితాబ్ కాంత్ లెటర్ లో హైబ్రిడ్ కార్స్ వంటి ఇంటర్మీడియట్ టెక్నాలజీస్ ను ప్రోత్సహించడం కాకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్స్ కు మారిపోవాలని, మధ్యలో ఏమీ ఉండకూడదని ఇండికేట్ చేశారు. అదే విధంగా టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర కూడా హైబ్రిడ్ కార్స్ పైన పన్ను రాయితీలు మార్కెట్ ను డిస్టర్బ్ చేస్తున్నాయని, ఈవీ అడాప్షన్ స్లోగా ఉందని అన్నారు. భారతదేశంలో ఈవీ పెనెంట్రేషన్ యావరేజ్ గా 2.5 నుంచి 4% వరకు మాత్రమే ఉంది. అయితే హైబ్రిడ్ కార్స్ మార్కెట్ వాటా గతంలో 1% కంటే తక్కువగా ఉండగా ఇప్పుడు 2.5% కి చేరుకుంది. మీరు ఇప్పుడు అనొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ హైబ్రిడ్ కార్స్ ని ప్రోత్సహించడం లేదు, బదులుగా హైబ్రిడ్ కార్స్ పైన 48% వరకు జీఎస్టీ వసూలు చేస్తుంది. అయితే ఈవీస్ పైన జీఎస్టీ కేవలం 5% మాత్రమే. అయితే వీరు ఇలా ఎందుకు అంటున్నారంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలు వాళ్ళ లెవెల్లో హైబ్రిడ్ కార్స్ కి పన్ను రాయితీలు ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా యూపీ గవర్నమెంట్ హైబ్రిడ్ కార్స్ పైన రోడ్ ట్యాక్స్ ను మాఫీ చేసింది. దీంతో హైబ్రిడ్ కార్స్ ఈవీస్ తో సమానమైన బెనిఫిట్స్ పొందుతున్నాయి. దీనివల్ల యూపీలో హైబ్రిడ్ కార్స్ 10% వరకు చీప్ గా మారాయి. అదే విధంగా కర్ణాటక నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ కార్స్ పైన రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని చూస్తున్నట్లు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఢిల్లీ గవర్నమెంట్ కూడా తమ కొత్త ఈవీ పాలసీ 2.0 డ్రాఫ్ట్ లో 10 లక్షల రూపాయల కంటే తక్కువ ప్రైస్ ఉన్న హైబ్రిడ్ కార్స్ పైన రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్సులను తగ్గించాలని ప్రపోజ్ చేసింది. అంటే చాలా రాష్ట్రాలు స్లోగా హైబ్రిడ్ కార్స్ కు ఈవీలతో సమానమైన ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఈ కారణంగానే ఎక్స్పర్ట్స్ హైబ్రిడ్ కార్స్ ని ఇస్తున్న ఇన్సెంటివ్స్ ను ఓపెన్ గా వ్యతిరేకిస్తున్నారు. అయితే వీరి వాదన ఒక విధంగా తప్పు కూడా కాదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత కాలుష్యం ఉన్న నగరాల్లో ఎక్కువ శాతం భారతదేశ నగరాలే ఉన్నాయి. నెట్ జీరో ఎమిషన్ టార్గెట్స్ ను సాధించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఏకైక పరిష్కారం. అయినప్పటికీ ఈ హైబ్రిడ్ వర్సెస్ ఈవీల యుద్ధంలో ఎక్స్పర్ట్స్ మరియు ప్రభుత్వం ఈవీల స్లో అడాప్షన్ కు మూల కారణాలు పరిశీలించాలి. మొదటి కారణం, భారతదేశంలో పెద్ద జనాభా ఈవీలను కొనకపోవడానికి కారణం బలహీనమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2022 డేటా ప్రకారం దేశంలో సుమారు 81,000 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. కానీ ఈవీల కోసం ఛార్జింగ్ పాయింట్స్ డేటాను చూస్తే గత సంవత్సరం వరకు ప్రభుత్వం కేవలం 12,000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ ను మాత్రమే నిర్మించగలిగింది. రిపోర్ట్స్ ప్రకారం 40 లక్షల ఛార్జింగ్ పాయింట్స్ అవసరమని క్లియర్ గా చెప్తున్నాయి. అది కూడా వచ్చే 5 సంవత్సరాల్లో. అందుకే భారతదేశంలో ప్రతి 135 కార్స్ కి ఒక ఛార్జింగ్ పాయింట్ మాత్రమే ఉంది. అంతేకాక ఈ కొన్ని ఛార్జింగ్ పాయింట్స్ కూడా మెట్రో సిటీస్ లో సరిగ్గా పనిచేసే స్టేజ్ లో లేవు. అంటే ఐసీ కార్స్ కంటే ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ ని కొని ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు
ఛార్జింగ్ స్టేషన్స్ కోసం వెతుక్కోవాలి. అదృష్టం బాగుంటే కొన్ని దొరకచ్చు, కానీ హైబ్రిడ్ కార్స్ తో ఈ తలనొప్పి ఉండదు. ఛార్జింగ్ కోసం ఆందోళన పడాల్సిన అవసరమూ లేదు. అలాగే బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా లభిస్తుంది. అవును, హైబ్రిడ్ కార్స్ ఎప్పటికీ ఎమిషన్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ ఐసీ కార్స్ తో పోలిస్తే చాలా తక్కువ. గత సంవత్సరం హైబ్రిడ్ కార్స్ 27% భారీ గ్రోత్ ని సాధించి ఈవీస్ ను వెనక్కి నెట్టాయి. ఈ సంవత్సరం కూడా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అందుకే కేవలం రాష్ట్రాలు ఇస్తున్న ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల మాత్రమే హైబ్రిడ్ కార్స్ అమ్మకాలు పెరగడం లేదు. ఒకవేళ పన్ను తగ్గించడం వల్ల అమ్మకాలు పెరిగితే ఇండియా రోడ్స్ పైన ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే కనిపించేవి. అలాగే ట్యాక్స్ పెంచడం వల్ల అమ్మకాలు తగ్గితే టయోటా ఫార్చునర్ వంటి పెద్ద ఎస్యూవీల అమ్మకాలు ఇప్పటికే 50% ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నవి ఎప్పుడూ నిలిచిపోయి ఉండేవి. అంటే కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ బెనిఫిట్స్ హైబ్రిడ్ కార్స్ అమ్మకాల పెరుగుదలలో పెద్ద పాత్ర పోషించడం లేదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో హైబ్రిడ్ కార్స్ పైన ఎప్పటికీ 43 నుంచి 48% జీఎస్టీ విధిస్తున్నారు. అయినప్పటికీ టాటా, మహేంద్ర, ఎంజీ, హుండై వంటి ఈవీస్ ను తయారు చేసే బ్రాండ్స్ ప్రభుత్వం ముందు లాబియింగ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇన్సెంటివ్స్ కేవలం ఎలక్ట్రిక్ కార్స్ కు మాత్రమే ఇవ్వాలని, హైబ్రిడ్ కార్స్ కి ఇవ్వకూడదని, ఎందుకంటే ఇది భారతదేశం యొక్క ఎమిషన్ టార్గెట్స్ ను సాధించడానికి ఆటంకం కలిగిస్తుందని వాళ్ళు అంటున్నారు. కానీ ఒక విషయం గమనించాలి, టాటా, మహేంద్ర వంటి బ్రాండ్స్ ఎలక్ట్రిక్ కార్స్ లో భారీ పెట్టుబడులు పెట్టాయి. హైబ్రిడ్ కార్స్ కు వ్యతిరేకంగా లాబియింగ్ చేస్తున్నాయి. ఈ బ్రాండ్స్ లో ఏ ఒక్కరి వద్ద కూడా ఒక్క హైబ్రిడ్ కార్ కూడా లేదు. అంటే ఈ బ్రాండ్స్ కు పర్యావరణం లేదా ప్రభుత్వం టార్గెట్స్ గురించి పెద్దగా ఆందోళన అయితే లేదు. వాళ్ళు కేవలం తమ వ్యాపారం మరియు లాభాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలంటే మీడియా యాడ్స్, ఫైల్స్ నుంచి బయటికి చూస్తే ప్రభుత్వం కూడా ఈవీల విషయంలో పెద్దగా సీరియస్ గా కనిపించడం లేదు. దీనికి నేను ఒక ఆధారం అయితే ఇస్తాను. ఆటోకార్ రిపోర్ట్ ప్రకారం 2022 డేటా ఆధారంగా గవర్నమెంట్ ఫ్లీట్ లో సుమారు 8.5 లక్షల వెహికల్స్ ఉన్నాయి. వీటిలో కేవలం 5,300 వెహికల్స్ మాత్రమే ఈవీస్. అంటే ప్రభుత్వం తన సొంత ఫ్లీట్ లో 1% కంటే తక్కువ ఈవీస్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలిగింది. అంతేకాక కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తన అడ్వైజ్ లెటర్స్ లో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్స్ ని క్లీనర్ వెహికల్స్ గా మెన్షన్ చేసి ప్రభుత్వం తన ఫ్లీట్ లో హైబ్రిడ్ కార్స్ ని చేర్చాలని ఇండికేట్ చేస్తుంది. భారతదేశం ఈవీల విషయంలో కఠినంగా ఉండాలనుకుంటుంది. ఎందుకంటే మనం ఎమిషన్స్ ను కంట్రోల్ చేయాలి, ఆయిల్ ఇంపోర్ట్స్ ను కూడా తగ్గించాలి. కానీ కార్బన్ ఎమిషన్స్ మరియు ఆయిల్ ఇంపోర్ట్స్ ని తగ్గించడానికి ప్రభుత్వం కేవలం ప్యాసింజర్ వెహికల్స్ పైన మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన కూడా అంతే కఠినంగా ఉండాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది జరగడం లేదు. మెట్రో సిటీస్ ను పక్కన పెడితే ప్రతి చిన్న పెద్ద సిటీస్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు మెయిన్ మార్గం బస్సులు మరియు 3 వీలర్స్. భారతదేశం 2030 నాటికి 40% బస్సుల్ని ఎలక్ట్రిక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 వరకు కేవలం 7% బస్సులు మరియు 9% 3 వీలర్ మాత్రమే ఎలక్ట్రిక్ అయ్యాయి. అంటే ప్యాసింజర్ కార్స్ విషయంలో అయినా అది కస్టమర్ పర్సనల్ చాయిస్ పైన ఆధారపడుతుందని అనుకోవచ్చు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దీనిని ఎక్కువగా ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. అక్కడ కూడా ఎలక్ట్రిఫికేషన్ స్పీడ్ మరియు షేరు చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పూర్తిగా ఎలక్ట్రిక్ చేస్తే భారతదేశం నుంచి 14% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించవచ్చు. 2023 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో బస్సులను మాత్రమే ఎలక్ట్రిక్ చేస్తే 30 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ను సేవ్ చేయొచ్చు. వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ నెట్ జీరో ఎమిషన్ సాధించడానికి అన్ని దేశాలు 2030 నాటికి ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలను కనీసం 56% కి తీసుకెళ్లాలి. కానీ ఇది ఇప్పుడు 6% దగ్గర ఆగిపోయింది. కానీ ఇది కలల నెంబర్ కాదు. ఎందుకంటే చైనా, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలు ఇప్పటికే 60% కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సుల్ని సాధించాయి. కానీ భారతదేశం ఈ లిస్ట్ లో ఎక్కడా లేదు. ప్రపంచంలోని 90% ఎలక్ట్రిక్ బస్సులు చైనా దగ్గర ఉన్నాయి, దాదాపు 7 లక్షలు. యూరోప్ లో 17,000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. కానీ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 12,000 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఉన్నాయి. భారతదేశం తన కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించాలనుకుంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ లో పెద్ద రీఫార్మ్స్ తీసుకురావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా భారీ ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. బదులుగా ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ పైన మొత్తం ప్రెషర్ ని విధించడం సరికాదు. అమితాబ్ కాంత్ వాదన ఏంటంటే భారతదేశం హైబ్రిడ్ ను దాటవేసి 100% ఈవీలకు మారిపోవాలని. ఇందులో పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే 100% ఈవీలకు మారడం అంటే భారతదేశం పూర్తిగా చైనా పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్ సప్లై చైన్ కేవలం 30 to 40% మాత్రమే లోకలైజేషన్ చేయబడింది. ఈవీల రా మెటీరియల్, మైనింగ్,
మైనింగ్ మరియు ప్రాసెసింగ్ లో చైనా తప్ప ఎవరి ఆధిపత్యం లేదని అందరికీ తెలుసు. అందుకే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్స్ ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిందే. కానీ హైబ్రిడ్ కార్స్ కూడా ప్యారలల్ గా సపోర్ట్ కొనసాగించాలి. ఎందుకంటే హైబ్రిడ్ కార్స్ ఎక్కువగా పెట్రోల్ ఇంజన్ తోనే నడుస్తాయి. పెట్రోల్ కి ఆల్టర్నేట్ గా ఇథనాల్ ను భారతదేశం స్వయంగా భారీగా ప్రొడక్షన్ చేస్తుంది. అంటే సెల్ఫ్ రిలయన్స్ మరియు ఫారిన్ ఇంపోర్ట్స్ తగ్గించడంలో ఈవీల కంటే హైబ్రిడ్ కార్స్ ఎక్కువగా సహాయపడగలవు. వీటిని నడపడానికి బొగ్గుతో ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. లేదా పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ వంటి అత్యధిక కాలుష్యం ఉన్న సిటీస్ లో ఈవీస్ మాత్రమే అనుమతించే పాలసీస్ ని తీసుకురావచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో కాలుష్యం తక్కువగా ఉన్న చోట హైబ్రిడ్ కార్స్ ఇథనాల్ ఫ్యూయల్ తో నడపచ్చు. చివరిగా ఈవీ అడాప్షన్ ను వేగవంతం చేయాలంటే ప్రభుత్వం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను చాలా వేగంగా మెరుగుపరచాలి. దేశవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను కూడా ఎలక్ట్రిఫై చేయాలి. అప్పుడే ఏదో ఒక మార్పు సాధ్యమవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలేంటి? కామెంట్లో చెప్పండి.